వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనే ఒక చాప్టర్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇవి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ మనకి ఇవి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం 2 క్వశ్చన్స్కి సంబంధించి ఇవాళ మనం తెలుసుకుందాం. అందులో ఒకటవది ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ క్రిస్టలైజేషన్. క్రిస్టలైజేషన్ని వివరించండి అనేది మనకి ఇక్కడ ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, కర్బన పదార్థాలను మనం ఇక్కడ శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే కర్బన పదార్థాలు అనేవి, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి న్యాచురల్గా మనకి ప్రకృతిలో మనకు లభిస్తాయి. అలాగే మనం సింథటిక్గా కూడా మన ల్యాబొరేటరీలో కూడా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటి నుంచి మనం మలినాలను సపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క ధర్మాలను తెలుసుకోవాలన్నా, వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్స్ని తెలుసుకోవాలన్నా వాటిని ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాటిని ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందులో ఒక పద్ధతి, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతి ఏంటంటే అది మనకి క్రిస్టలైజేషన్ అనమాట. ఓకే, దీనికి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నిక్స్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సాలిడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఘన కర్బన పదార్థాలను శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక కామన్ టెక్నికే మనకి ఈ క్రిస్టలైజేషన్ అనేది. సో ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ ద సాల్యుబిలిటీస్ ఆఫ్ ద కాంపౌండ్ అండ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ఎ సూటబుల్ సాల్వెంట్. అంటే ఒక సూటబుల్ సాల్వెంట్లో కాంపౌండ్ మరియు దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ యొక్క సాల్యుబిలిటీస్లో ఉండేటటువంటి డిఫరెన్స్ మీద ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, the impure compound is dissolved in a solvent in which it is sparingly soluble at room temperature but appreciably soluble at higher temperature. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కాంపౌండ్, ఇంప్యూర్ కాంపౌండ్ మనం ఏం చేస్తున్నాం అంటే డిజాల్వ్ చేస్తున్నాం. ఆ సూటబుల్ సాల్వెంట్ అని చెప్పాను కదా, ఆ సరైనటువంటి ద్రావణంలో దీన్ని కనుక మనం ఏం చేస్తున్నాం, డిజాల్వ్ చేస్తుంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి ఇది ఏమవుతుందంటే స్పేరింగ్లీ సాల్యుబుల్, అంటే కొద్దిగా మాత్రమే మనకు అది కరుగుతుంది అనమాట. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ అప్రిషియబుల్లీ సాల్యుబుల్ అట్ హయ్యర్ టెంపరేచర్, దాని యొక్క ద్రావణీయత అనేది గణనీయంగా పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది మనకి హయ్యర్ టెంపరేచర్, దాని యొక్క ఉష్ణోగ్రతని మనం పెంచే కొద్దీ దాని యొక్క ద్రావణీయత అనేది మనకి పెరుగుతుంది అనమాట. సో దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దిస్ సొల్యూషన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ టు గెట్ నియర్లీ సాచురేటెడ్ సొల్యూషన్. దాన్ని మనం సంతృప్తం చెందే వరకు దానికి గాఢతను మనం పెంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏదైతే సూటబుల్ సాల్వెంట్ మనకు ఉందో దానికంటూ ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బాయిలింగ్ పాయింట్ వరకు, ముందున్నటువంటి పాయింట్ వరకు దీన్ని మనం ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. అప్పటి వరకు వెళ్ళిపోకుండా, పూర్తిగా వెళ్ళిపోకుండా ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గర దాకా మనం ఏం చేస్తూ ఉంటే దీన్ని మనం వెయిట్ చేస్తాం. ఎప్పుడు దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది, సాచురేట్ అయ్యే వరకు కూడా దాన్ని మనం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు కాన్సన్ట్రేటెడ్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఆన్ కూలింగ్ ద సొల్యూషన్ ప్యూర్ కాంపౌండ్ క్రిస్టలైజ్డ్ అవుట్ అండ్ ఈజ్ రిమూవ్డ్ బై ఫిల్టరేషన్. ఎప్పుడైతే దాన్ని మనం కాన్సన్ట్రేషన్ పెంచుకునే వరకు కూడా మనం సాచురేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు వేడిగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క పదార్థము స్ఫటిక రూపంలో మనకి వేరుపడిపోతుంది అన్నమాట. ఫిల్టర్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా అడుగున ఉన్నటువంటి ఈ భాగంలో మనకి ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ అన్నీ మనకి ఏమవుతాయంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. దీని రకంగా మనకి ఏమవుతుంది, క్రిస్టల్ రూపంలో మనకి, స్ఫటిక రూపంలో మనకి ప్యూర్ కాంపౌండ్ మనకి అనేది ఇక్కడ సపరేట్ అవుతుంది అనమాట ఈ ఫిల్టర్ చేయడం ద్వారా. అయితే మనకి ఈ ఫిల్టర్ చేసేసినటువంటి ఈ ఇంప్యూరిటీలో కూడా ఇంకొంచెం కూడా మన కాంపౌండ్ ఏమైనా మిగిలిపోతే ఈ ప్రాసెస్ని మనం రిపీట్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం మన కాంపౌండ్ మనం సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్రిస్టలైజేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఇంకా రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటంటే, వాట్ ఈజ్ మెటామెరిజం, గివ్ ఎగ్జాంపుల్. మెటామెరిజం అంటే ఏంటి, ఒక ఉదాహరణ ఇవ్వండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మెటామెరిజం అంటే మనకి ఐసోమెరిజంలో మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఒక రకాన్ని మనం ఏమంటాం అంటే మనం మెటామెరిజం అని మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. అంటే మెటామెరిజం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. దిస్ ఐసోమెరిజం ఈజ్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఒకటే ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూప్స్లో ఉన్నటువంటి భేదం వల్ల ఏర్పడేటటువంటి ఐసోమెరిజంని మనం పిలిచే పేరు ఏంటంటే మెటామెరిజం అని మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. మనకి ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మనకు 4-5 రకాలు ఉన్నాయి. అందులో ఒక రకమే మనకి ఇక్కడ మెటామెరిజం.
ఎక్కడ డిఫరెన్స్ ఉందో మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఒకటే ఉంటుంది కానీ మనకి ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెన్స్ని మనం ఏమంటామంటే మెటామెరిజం అని పిలవడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ దీన్ని ఒకసారి చూస్తే C4H10O అనమాట. మనకి ఇక్కడ ఏమనుకున్నాం, మన ఇక్కడ సేమ్ ఫంక్షనల్ గ్రూపు డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ అని మనం ఇక్కడ పిలవడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ C4H10Oకి మనం రెండు రకాల పాసిబిలిటీస్ ఉండే స్ట్రక్చర్ని రెండు రకాలుగా మనం రాస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇవి ఒకసారి చూడండి, రెండు రకాల స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ ఏమి ఉండాలి, మనకి ఇక్కడ కార్బన్లు 4 ఉండాలి, హైడ్రోజన్లు 10 ఉండాలి, ఆక్సిజన్ 1 ఉండాలి. ఇక్కడ చూస్తే 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, 3 2 5 + 2 7 + 3 10 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఇది ఒక స్ట్రక్చర్ మనకు పాసిబిలిటీ, అంటే C4H10Oకి ఒక వీలున్నటువంటి ఒక స్ట్రక్చర్ ఇది. రెండోది ఇక్కడ కూడా చూడండి, రెండోది ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ రాసుకుని ఇక్కడ కూడా మనకి ఇక్కడ కార్బన్లు 4 ఉన్నాయి, హైడ్రోజన్లు 10 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా మనకి ఇక్కడ సేమ్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ కూడా మనకి ఇక్కడ సేమ్ ఉందన్నమాట. ఎక్కడ డిఫరెన్స్ ఉంది, మనకి ఆల్కైల్ గ్రూప్స్లో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడేముంది మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్, ఇది CH3 అంటే మిథైల్ గ్రూపు. ఇక్కడేముంది, ఇక్కడ 1 2 3 దీని ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైల్ గ్రూప్ మనకి ఇది. ఇక్కడ మిథైల్ గ్రూపు, ఇక్కడ ప్రొపైల్ గ్రూప్ ఉంది. రెండు వేరు వేరు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడేముంది, ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ 1 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమంటాం అంటే ఎథైల్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా మనకి ఎథైల్ గ్రూప్ ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీన్ని మనం IUPAC ప్రకారం మనం రాసినప్పుడు కనుక మనం ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ దీన్ని ఈ యొక్క ఆక్సిజన్ ఏం చేస్తామంటే ఒక తక్కువగా ఉన్నటువంటి కార్బన్ ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్కి, కార్బన్ గ్రూప్కి దాన్ని మనం అటాచ్ చేసి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ పర్ IUPAC. ఇక్కడ చూస్తే ఎథర్ గ్రూప్ని మనం ఏమంటాం, ఇక్కడ ఎథర్ గ్రూప్ నెల రాస్తాం మనం రెండు ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయినటువంటి ఈథర్ గ్రూప్ మనకి ఇక్కడ. దీని ఎలా ఉంది కదా, డిఫరెన్స్ ఉంది కదా మనకి ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే, దీన్ని మనం పిలవాల్సిన పేరు మీథాక్సీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కార్బన్స్, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. అంటే మనం ఇక్కడ దీన్ని పిలవాల్సిన పేరు ఆల్కాక్సీ ఆల్కేన్గా పిలవాల్సి ఉంటుంది అనమాట, ఆల్కాక్సీ ఆల్కేన్. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం, సింపుల్గా మనం మీథాక్సీ ప్రోపేన్ కలిపేసాం, ఇక్కడ కార్బన్ని హైడ్రోజన్ కలిపేసాం. ఇక్కడ C3H7 CH3O, దీన్ని మనం ఏమంటాం అంటే మీథాక్సీ అని పిలుస్తాం. మనం ఇక్కడ మిథైల్ గ్రూప్కి మనం ఆక్సిజన్ కలిపేసి పిలుస్తాం. రెండోది ఏముందంటే మనకి ఇక్కడ ప్రోపేన్ అని పిలవాలి, ఆల్కాక్సీ ఆల్కేన్గా పిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదొక స్ట్రక్చర్. రెండోది ఏంటి, మనకి ఇక్కడ దీన్ని మనం కలిపాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ దీన్ని కలిపాం ఏథాక్సీ, ఎథైల్ గ్రూప్కి కలిపాం, ఎథైల్ గ్రూప్ కలిపాం కాబట్టి దీన్ని మనం ఏథాక్సీ, దీన్ని ఏమంటాం మనం ఇక్కడ ఈథేన్ అని పిలవాలి. C2H6 ఇక్కడ ఒక హైడ్రోజన్ ప్లేస్లో మనకి ఇది అటాచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటాం అంటే మనం ఇక్కడ ఆల్కేన్గా పిలుస్తాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఈథాక్సీ ఈథేన్గా మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెండు స్ట్రక్చర్స్ని మనం దీనికి రాయొచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫంక్షనల్ గ్రూప్ సేమ్ ఉంటుంది, ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.